ఆదివారం జరిగిన గాలివాన బీభత్సానికి చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆయా గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్తును పునరుద్ధరించడానికి సోమవారం విద్యుత్ అధికారులు మరమ్మతు పనులను ప్రారంభించారు. ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలి దుమారంతో పాటు భారీగా వాన పడడంతో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలలోని గ్రామాలలో భారీ నష్టం జరిగిందని విద్యుత్ అధికారులు తెలిపారు. గిద్దెముత్తారం, గోపాలపురం, క్రోసూర్పల్లిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, చెట్లు కూలిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం చిట్యాల ప్రాంతంలో విద్యుత్ అధికారులు పర్యటించారు. చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్డి మధుసూదన్ ఆయా ప్రాంతాలలో పర్యటించి విద్యుత్ పునరుద్ధరించడానికి జరుగుతున్న పనులను పరిశీలించారు. గాలివాన బీభత్సంతో భారీగా నష్టం వాటిల్లిందని, ముందుగా గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించడానికి పనులు మొదలుపెట్టామన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఆయన వెంట విద్యుత్ అధికారులు ఎస్ఈ మన్సూర్ నాయక్, చిట్యాల సబ్ డివిజన్ ఇంజనీర్ శ్రీనివాస్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా కూడా ఫీల్డ్ లో ఎల్టీ లైన్ పోల్స్, 11 kV పోల్స్ కూడా ఇంకా స్తంభాలు పడిపోయిన సమాచారం వస్తున్నది. అన్ని కూడా ఇంకా జాగ్రత్తగా డీటెయిల్ గా వెరిఫై చేసి కానీ ఇక్కడ నష్టాన్ని అంచనా ఇప్పుడే వేయలేము. అది అంత రాత్రి జరిగింది. ముందుగా 30 kV రిస్టోర్ చేయడం మన బాధ్యత కాబట్టి 30 kV పోల్ ఫస్ట్ ఎత్తి 30 kV సప్లై సబ్స్టేషన్లకు రిస్టోర్ చేస్తే మనం సప్లై ఫస్ట్ రిస్టోర్ చేయాలి. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత ఎల్టీ లైన్లు ఏమన్నా తీర్చినవి ఉంటే అవన్నీ కూడా ఈరోజే అటెండ్ అవుతాయి. డివిజనల్ ఇంజనీర్ చిట్యాల సబ్ డివిజన్. నా పరిధిలో 3 మండలాలు ఉంటాయి: చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల. నిన్న జరిగిన గాలి దుమారాలకి చాలా వరకు పోల్స్ విరిగిపోవడం, చెట్లు పడడం, చాలా డ్యామేజ్ జరిగింది. అయినా నైట్ నుంచి సప్లై ఇస్తూ ఉన్నాం. కొంచెం కొంచెం అట్లా రిస్టోర్ చేసుకుంటూ వస్తున్నాం. ఎలాగైనా సాయంత్రం లోపు మొత్తం కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.